ఇన్స్టంట్గా ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఎంతో గ్రాండ్గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నటువంటి ఈవెంట్కి సంబంధించి ఒక సరికొత్త అప్డేట్. మహేష్ రాజమౌళి సినిమాకి సంబంధించి ఒక సరికొత్త అప్డేట్ మనం చూస్తున్నాం. సినిమా టైటిల్ వారణాసి అంటూ తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది. వేల సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. 100 అడుగుల స్క్రీన్పై టైటిల్ని రిలీజ్ చేశారు. కుంభగా ప్రతినాయకుడు పాత్రలో పృథ్వీరాజ్ కనిపిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ లుక్ మనం చూసాం. మందాకినిగా ప్రియాంక చోప్రా కనిపిస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నటువంటి కొన్ని సీన్స్కి సంబంధించిన గ్లిమ్స్ అలాగే టైటిల్ని రిలీజ్ చేశారు. చాలా గ్రాండ్గా ఈవెంట్ జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈవెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూద్దాం. ఒక్కసారి మనందరికీ తెలిసిందే, పాస్పోర్ట్ లాగా డిజైన్ చేసినటువంటి కొన్ని పాసెస్ను కూడా ఇచ్చారు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ మధ్యలో ఈవెంట్ని కొనసాగిస్తున్నారు. ఎంత చెప్పినప్పటికీ చాలామంది అభిమానులు అక్కడికి, కొంతమందికి పాసెస్ అందకపోయినప్పటికీ కూడా తమ హీరో సినిమా కోసం, రాజమౌళి సినిమా కోసం అక్కడికి చాలా వేల మంది తరలి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ ఈవెంట్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. ఒక్కసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవిచంద్ర, సినిమా పేరు వారణాసి అంటూ చెప్తున్నారు. అలాగే మహేష్ బాబుకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. సో వాట్ ఆర్ ద అప్డేట్స్ అక్కడ ప్రజెంట్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నందు, ఎస్ఎస్ఎంబి 29 గురించి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులందరూ కూడా. రాజమౌళి కాంబినేషన్ లో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా. ప్రియాంక చోప్రా కోస్టార్ గా నటిస్తున్నారు. ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగో ఆవిష్కరణ ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. దాదాపు వేలాది మంది అభిమానుల మధ్యలో ఈ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ భద్రతా కారణాల రీత్యా పోలీసుల సూచనలతోటి దాన్ని కొంతవరకు రిస్ట్రిక్ట్ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా చాలా గ్రాండ్ గా ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు, స్టార్ట్ చేశారు. సినిమా టైటిల్ ని వారణాసిగా గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారంలో ఉంది. అదే నిజమని ఈ రోజు తేలింది. వారణాసి టైటిల్ ని 100 feet LED స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు వారణాసి అనే టైటిల్ కనిపించినప్పుడు మహేష్ బాబు అభిమానులందరూ కూడా చాలా ఆనందానికి లోనయ్యారని చెప్పుకోవాలి. మహేష్ బాబు లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో జరుగుతున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ అలాగే ప్రియాంక చోప్రా లుక్స్ కూడా మనం చూసాము. ఫస్ట్ టైం ఈ రోజు మహేష్ బాబుకు సంబంధించిన లుక్ ని అలాగే సినిమా టైటిల్ ని కూడా చాలా గ్రాండ్ గా ఆవిష్కరించారు. వేలాదిగా మహేష్ అభిమానులు అలాగే తెలుగు ప్రేక్షకులు, రాజమౌళి ఫ్యాన్స్ అనుకోవచ్చు, అందరూ కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. హాజరయ్యే అభిమానులకి పాసెస్ ని పాస్పోర్ట్ రూపంలో 3 కేటగిరీల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో పాసెస్ లేని వాళ్ళకి లోపలికి ఎంట్రీ లేదని చెప్పినప్పుడు కూడా వందలాది మంది అభిమానులు ఇప్పుడు గేట్లు బయట వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ ఎంట్రీ దొరుకుతుందేమోనని. సో పోలీసులు అయితే చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లన్నీ చేశారు. సో మహేష్ అభిమానులందరికీ కూడా ఒక పండగ లాంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తోంది నందు. రైట్, అంటే ఇప్పుడు గ్లోబ్ ట్రాటర్ అంటూ పెట్టారు, వారణాసి అంటూ పెట్టారు. అంటే ఖచ్చితంగా ఇది మన అంటే విలన్ పాత్ర చేస్తున్నటువంటి పృథ్వీరాజ్ క్యారెక్టర్ పేరు కుంభ అని పెట్టారు, మందాకిని అని పెట్టారు, ప్రియాంక చోప్రా రోల్ పేరు. అండ్ కొన్ని ఇప్పటికే వచ్చిన కొన్ని ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి అక్కడ జరుగుతున్నటువంటి ఈవెంట్కి సంబంధించి. అందులో మహేష్ బాబు చేతిలో త్రిశూలం కనిపిస్తుంది. సో ఇది మన మైథాలజీకి కనెక్ట్ అయి ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే వారణాసి అనే పేరు చూసినా, ఇవన్నీ కనెక్షన్ చూసినా సరే మన మైథాలజీ బేస్డ్గా మూవీ ఉండబోతోందని మనం చూడొచ్చు అంటారా? ఎస్ఎస్ఎంబి స్టార్టింగ్ నుంచి కూడా ఒక లాకెట్ ని రాజమౌళి ప్రేక్షకుల మధ్యకి వదిలాడు. ఆ లాకెట్ లో ఒక త్రిశూలం ఉంది, డమరకం ఉంది. ఇలాంటి శివుడికి సంబంధించిన శివుడి చేతిలో ఉండే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ లాకెట్ లో పొందుపరిచి ప్రేక్షకులకి ఆయన సినిమాకి సంబంధించిన క్లూ ఇవ్వటం జరిగింది. సో ఆ క్లూ ఆధారంగానే చాలా మంది వారణాసి అనుకుంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఖచ్చితంగా ఇది శివుడికి సంబంధించిన కథతోటి, మైథాలజీ దీంతో ముడిపడే సినిమాగానే మనం భావించే అవకాశం ఉంది నందు. రైట్, అలాగే చాలా రోజుల నుంచి కొన్ని అడ్వెంచర్ అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మూవీ గ్లిమ్స్ అవి మనం పోస్టర్స్ చూసినప్పుడు కూడా గతంలో చెప్పారు ఇండియానా జోన్స్ లాంటి ఒక అడ్వెంచరస్ ట్రిప్ ఏదో ఉండబోతోంది అని చెప్పేసి. మహేష్ బాబు కూడా బాడీ కూడా బాగా చేంజ్ చేశారు కనిపిస్తుంది మనకి.
సో బడ్జెట్కి సంబంధించి ఏదైనా కన్ఫర్మేషన్ ఉందా? అంటే మొదట్లో 1000 కోట్లు అన్నారు కదా రవిచంద్ర, ఇది 1000 కోట్లు ఉందా? ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా బడ్జెట్కి సంబంధించి? ఖచ్చితంగా బడ్జెట్ అయితే అన్లిమిటెడ్ అనుకోవచ్చు నందు. ఇది ఈ బడ్జెట్ లోనే తీయాలి, ఇంత బడ్జెట్ ని రిస్ట్రిక్ట్ చేసే సినిమా అయితే కాదు. రాజమౌళి సినిమాలన్నీ కూడా దాదాపుగా అనుకున్న బడ్జెట్ లో పూర్తవుతాయా అంటే కొంత అనుమానమే. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా విఎఫ్ఎక్స్ తోటి అలాగే ఫారెన్ కంట్రీస్ షూటింగ్స్ తోటి ఇలా ముడిపడి ఉన్నాయి కాబట్టి చాలా భారీ స్థాయిలో భారీ టెక్నీషియన్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ లో ఒక లిమిట్స్ అయితే ఏముండవు. ఇంత బడ్జెట్ లోనే సినిమా తీయాలని ఒక టార్గెట్ అయితే ఒక బడ్జెట్ పెట్టుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా దానికి ఎక్సీడ్ అవటానికి అవకాశం ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో చేస్తున్న సినిమా కాబట్టి దానికి ఒక లిమిట్ అంటూ లేదు. రఫ్ గా 1000 కోట్ల బడ్జెట్ అనేది ఇప్పుడు టాలీవుడ్ లో అయితే దీనిపై చర్చ జరుగుతోంది. నిర్మాత కూడా ఎలాంటి బడ్జెట్ కి వెనకాడే వ్యక్తి కాదు. అలాగే రాజమౌళి ఖర్చు పెట్టడంలో చాలా పొదుపుగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అవసరమో ఎక్కడ కాదో అనేది రాజమౌళికి ఒక క్లారిటీ ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా మరో ఐ ఫీస్ట్ కానుంది సినిమా ప్రేక్షకులందరూ కూడా వరల్డ్ వైడ్ గా. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మేము మీకు పిక్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వారణాసి అంటూ టైటిల్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. 100 అడుగుల స్క్రీన్ మీద రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నటువంటి గ్రాండ్ ఈవెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీకు మినిట్ టు మినిట్ ఆర్టీవీ కూడా అందించబోతుంది. సో ఇప్పటికే నేను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బయట ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా కొంతమంది వీటిని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహేష్ బాబు లుక్ ఒక్కసారి చూడొచ్చు ఎంత ఫెరోషియస్గా ఉంది అనేది.